తెలంగాణ సీఎల్పీ సమావేశం కాసేపట్లో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. హైటెక్ సిటీలోని ట్రెడెంట్ హోటల్లో ఇక్కడ శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా దీన్ని చూసినట్లయితే కనుక పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయింది కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆయనను సన్మాన కార్యక్రమానికి ట్రెడిషన్గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరి కాసేపట్లో ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా ఓటర్లకు చేరుకుంటున్నారు. వరుసగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా చేరుకుంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఇటీవల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది కాబట్టి ఆయన కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదంగా సన్మానం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఒక నెల రోజుల వ్యవధిలోనే సీఎల్పీ సమావేశం రెండోసారి భేటీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా నెల రోజుల క్రితము అభిషేక్ మను సింఘి రాజ్యసభ ఎంపీ పరిచయ కార్యక్రమం సందర్భంగా కూడా ఆయన సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ సన్మానం చేసుకోవడం కోసం ఈరోజు శాసనసభాపక్ష సమావేశం అవుతుందని చెప్తున్నారు. వీటితో పాటు మహేష్ కుమార్ గౌడ్ సన్మానం చేసిన తర్వాత ఫర్దర్గా మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అందరు ఎంపీలు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి ఈ అంశాలతో పాటు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తుంది కాబట్టి ప్రభుత్వానికి పార్టీకి సంబంధించి కూడా ఇచ్చిన గ్యాప్ లేకుండా ప్రభుత్వం తీసుకుపోయే కార్యక్రమాలన్నిటి కూడా పార్టీ తరఫున సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏవైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతుందో రుణమాఫీతో పాటు 6 గ్యారంటీకి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే వాటిని అన్నింటి కూడా సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశాన్ని ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాలి. ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో వారికి అంటే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను వరుసగా 1 by 1 నెరవేరుస్తూ వస్తున్నాము. ఇంకా ఏమైతే మిగతా హామీలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని ఆ హామీని ఖచ్చితంగా జనంలోకి ఇవ్వాలి అని కూడా ఒక ఇండికేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి వీటితో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా కొంత అంటే ఇప్పటికే జనంలో కొంత గందరగోళం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అయితేనే వాటిని అన్నిటి కూడా నివృత్తి చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నింటినీ కూడా ప్రభుత్వానికి సంబంధించి పార్టీ తరఫున నేతలంతా కూడా తిప్పికొట్టాలని ఒక ఎజెండాకు సంబంధించి వీటన్నిటి కూడా శాసనసభాపక్ష సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. బాలరాం, రైట్, థాంక్యూ.